సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బతికున్న వాళ్ళ పేరెంట్స్ అందరూ మేము బాగా దేవుడికి దండం పెట్టుకున్నాం, పూజలు చేశాం కాబట్టి మా పిల్లలు బతికారు, సర్వైవ్డ్ అంటారు. పాయింట్ ఏంటంటే అప్పుడు నేను ఒకసారి గోవింద షూటింగ్లో నర్సింగ్ డైరెక్టర్లు అందరూ మేము తిరుపతిలో షూట్ చేస్తున్నాం. వాళ్ళు సార్ మేము దర్శనానికి వెళ్ళి వస్తాం అని అడిగారు. అంటే నేను సరే మీరు వెళ్ళండి, నాకు ఒకటే క్వశ్చన్, నేను నాస్తికుని నా లైఫ్లో ఎప్పుడు నేను దేవుడికి దండం పెట్టలేదు, మీరేమో ఇక్కడికి వచ్చి పొద్దున్నే వెళ్ళి 7ంటికి షూటింగ్ అంటే మీరు 4ంటికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వస్తాను అంత నేను చూపెడుతున్నప్పుడు నన్ను డైరెక్టర్ చేశాడు, మిమ్మల్ని అందరినీ నర్సింగ్ ఉంచాడు, ఏంటి ఎందుకన్నా ఆ కారణం ఉందా లేదా ఎవరన్నా చెప్పగలుగుతారో క్వశ్చన్ కాదు. కానీ నాకున్న 4 అసిస్టెంట్లు దే కాంట్ ఆన్సర్. అది మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అది ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. గుడ్డిగా నమ్మటం అనేది దాన్ని క్వశ్చన్ చేసే ధైర్యం లేక, దాన్ని క్వశ్చన్ చేసే ఆలోచన లేక. గుడ్డిగా నమ్మేవాళ్ళు ధన్యులు అంటారు. యాక్చువల్లీ అది ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అనేది చాలా పాపులర్ వర్డ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ ఆలోచించే తెలివి ఉండదు. వాళ్ళు కేవలం ఒక విజనరీస్ ఆలోచించి సోషల్ ప్రిఫర్ చేసి నువ్వు రెడ్ లైట్ పెట్టు, రెడ్ లైట్ పెడితే ఆగాలి, గ్రీన్ లైట్ పెడితే వెళ్ళాలి, అదొక సింబల్స్ తోటి వాళ్ళు నడుస్తారు. కానీ అసలు దాన్ని టోటల్ ఆస్పెక్ట్ అసలు ఎందుకు అది క్రియేట్ చేశారు, ఎవరికి ఐడియా వచ్చింది అనేది ఆలోచించారు ఇప్పుడు ఎవరు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ బ్లైండ్ బిలీఫ్. ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్లో ఉంటారు వాళ్ళు. ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఇఫ్ ఎనీబడి క్వశ్చన్స్ దిల్ గెట్ రాటిల్డ్. మీరు ఎప్పుడైనా మీ పరిస్థితుల నుంచి అంటే ఒక తీవ్ర పరిస్థితికి లోకి వెళ్ళాల్సిన సందర్భం వచ్చిందా? అంటే సంథింగ్ దట్ లైక్ అ క్రైసిస్, ఇన్ విచ్ కేస్ డిడ్ యూ ఎవర్ థింక్ ఆఫ్ సమ్ అదర్ ఫోర్స్ టు కమ్ అండ్ హెల్ప్? అంటే ఎవరో ఒక శక్తి వచ్చి నన్ను హెల్ప్ చేయాలి, నాకు ఏదో ఒక శక్తి అంటే నేను మనిషి గురించి ఆలోచించవచ్చు. ఆ పర్టికులర్ క్రైసిస్లో నాకు హెల్ప్ చేయడానికో లేకపోతే దాన్ని దాటించడానికి ఒక మనిషి గురించి నేను ఆలోచించి ఉండొచ్చు, ఇంకో సిచ్యువేషన్ నేను క్రియేట్ చేయడానికి ఆలోచించి ఉండొచ్చు. అంతేగాని ఒక అతీత శక్తి దేవుడా నన్ను దీంట్లో నుంచి బయటపడేరా అని మాత్రం నేను ఎప్పుడు అన్నాను. అంటే దేవుడు ఏదో రూపంలో రావాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సడన్గా మీకు ఏదో కావాలి, ఒక బండి కావాలి, వెహికల్ కావాలి, దేవుడు పుష్పక విమానం వేసుకురాడు కదా, మీకు ఒక టవేరానో లేకపోతే ఏదో పంపిస్తాడు. ఐ థింక్ గోయింగ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్. నేను చెప్పింది ఏంటంటే అది నిజంగా అన్ని దేవుడు చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను డైరెక్ట్ రావటం కూడా దేవుడే చేసాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సప్న రాము కలిసి రామయుజం అనే చేయడం కూడా దేవుడు తీసుకున్న డెసిషన్ అనుకుందాం. ఐఎమ్ నాట్ సెయింగ్ నో టు దట్, బట్ అది కరెక్ట్ అయితే ఐ డోంట్ అండర్స్టాండ్ ద నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఫర్ పీపుల్. అన్నీ తనే చేస్తున్నాడు, సునామీ కూడా తనే తెచ్చాడు, మొన్న 20 మంది పిల్లల్ని కూడా తనే చంపాడు. అలాంటప్పుడు దేవుడి డెఫినేషన్ నాకు మన మామూలుగా నమ్మే దాంట్లో రీరైట్ చేయాలి. బాలాజీ చంపాడు 20 మందిని అంటే మీరు ఒప్పుకుంటారా? బాలాజీ అన్నీ చేస్తాడని. అప్పుడు బాలాజీ చేయలేదంటే మరి ఎవరు చేశాడు? ఆ చేసేవాడిని ఎందుకు ఆపలేదు? ఒకవేళ తనే చేసి ఉంటే ఎందుకు చేశాడు? నాకు అర్థమవుతుంది మీరు చెప్తున్న దాన్ని బట్టి మీకు కొన్ని సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ బై డెఫినేషన్ ఆఫ్ నార్మల్ పీపుల్ నాకు లేవు. మీకు లేవు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, దేవుడు మన ఏం పట్టించుకోడు, మనం చీమలు లాంటి వాళ్ళం. మనం చీమల గురించి ఎంత పట్టించుకుంటాయి, తన మనుషుల గురించి అంతే పట్టించుకుంటాం. అది నా పాయింట్. మరి ఇన్ని మతాలు ఇన్ని స్పిరిచువల్ కల్ట్స్ మూవ్మెంట్స్ అవన్నీ ఎలా సర్వైవ్ అవుతున్నాయి అంటారు? అంటే బికాస్ ఆఫ్ ద బ్లైండ్ బిలీఫ్. పీపుల్ వాంట్ ఎ బిలీఫ్, పీపుల్ వాంట్ అధైర్ టు ఎ బిలీఫ్. నేను ఫలానా దానికి, నేను హిందువుని, నేను కమ్మాని, నేను కాపుని, ఏదో ఒక గ్రూప్కి బిలీఫ్ ఉండాలి. ఆ బిలాంగింగ్ తోటి వాళ్ళకి ఏదో ఒక ఆసరా ఉంది అన్న ధైర్యంతో ఎవరు చూసుకుని దేవుడు చూసుకుంటాడు. నేను వెళ్ళి బాబాకి దండం పెట్టాను అంటే అది అయిపోతుంది అనే ఒక ధైర్యం తెచ్చుకోవడానికి చేసే పని అది. కానీ యాక్చువల్గా వాళ్ళు కూడా నమ్మరు. నేను ఇప్పుడే ఈ మధ్యనే సినిమా ఇండస్ట్రీ నాకు బాగా తెలిసిన ఒక ఆయన్ని అడిగాను, మీరు మాట్లాడితే బాబా ఆశీస్సులు అంటారు, మీ లైఫ్లో పొద్దున్న లేస్తే నాకు ఇతని మీద కంప్లైంట్ చేస్తారు, వాడు ఎదవంటారు, ఇలా జరిగిపోయిందంటారు, మీరు ఏదో నష్టపోయారంటారు, ఇవన్నీ మీరు బాబాని ఇన్నిసార్లు ఆశీస్సులు చేస్తే ఇవన్నీ చేస్తూ ఉంటే దానికి కారణం ఏంటని ఎప్పుడు ఆలోచించారా? అంటే మీరు సరిగ్గా పూజించట్లేదా? మీకన్నా బెటర్గా ఉన్నవాళ్ళు మీకన్నా బెటర్గా పూజిస్తున్నారా, లేకపోతే వేరే దేవుళ్ళని పూజిస్తున్నారా అని నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏ బిజినెస్లో అయినా, ఏ సిస్టంలో అయినా కూడా మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎప్పుడైనా. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ నేచర్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. సో అప్పుడు అన్నిటికన్నా సక్సెస్ఫుల్ దేశం అమెరికా ఇవాళ రోజున. ఎకనామిక్ అవ్వచ్చు, మిలిటరీ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు. అప్పుడు మనం అందరూ అమెరికా దేవుడిని పూజిస్తే బెటర్ కదా అన్న. పూజించాలా వద్దా, నేను జీసస్ నమ్ముతున్న క్వశ్చన్ కాదు, ఇది కూడా ఆలోచన అంటాను. కేవలం చిన్నప్పటి నుంచి ఒక దేవుడి గురించి చెప్పారు కాబట్టి ఫిక్స్ అయిపోతారు. క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ద హోల్ పాయింట్ ఆఫ్ బిలీఫ్ ఇన్ గాడ్, దాని లాజిక్ ఉండకూడదు, దాంట్లో రేషనాలిటీ అనేది ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు సేయింగ్.
ఒక యావరేజ్ పర్సన్ దేవుడిని ఎవడైతే నమ్ముతాడో తనకి దేవుడి గురించి ఏమీ తెలియదు, అట్లీస్ట్ తనకన్నా ఎక్కువ నాకు తెలుసు అని నా బిలీఫ్. ఇప్పుడు ఇంతవరకు ఇంటెలెక్చువల్గా అర్థమైంది మీరు చెప్పింది. దేవుడు అనే ఇమాజినరీ కాన్సెప్టో సెల్ఫ్ క్రియేటెడ్ కాన్సెప్టో మన బ్రెయిన్లో మనమే మన కంఫర్ట్ కోసం పెట్టుకునే కాన్సెప్టో, ఒకవేళ అది మనిషి పురోగతికి మస్తిష్కానికి లేకపోతే జీవితానికి ఒక కంఫర్ట్ జోన్ ఇస్తే ప్రాబ్లం ఏంటి? Philosopher Descartes, he said, if there is no God, it is necessary to invent the God. ఎందుకంటే గాడ్ అనేంత ఇమాజినరీ పవర్ లేకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెయింటైన్ సొసైటీ. కరెక్ట్. ఇప్పుడు మనిషి క్రియేట్ చేశాడు దేవుణ్ణి, అది ఐ కంప్లీట్లీ బై దట్, ఐ కంప్లీట్లీ అగ్రీ టు దట్. దేవుడు మనిషిని క్రియేట్ చేశాడు నాకు తెలియదు, కానీ మనిషి మాత్రం డెఫినెట్గా దేవుని క్రియేట్ చేశాడు. మనిషి ఎవరిని క్రియేట్ చేశాడు? బాలాజీని క్రియేట్ చేశాడు, సాయిబాబాని క్రియేట్ చేశాడు, గణపతిని క్రియేట్ చేశాడు. డిఫరెంట్ ఫార్మ్స్ కాదు, వాళ్ళ కన్వీనియన్స్ మేరకు. మనుషులందరూ ఒకటే, ఒకడు అల్లా అంటాడు, జీసస్ అంటాడు, బాలాజీ అంటాడు, ఇది అంటాడు. ఆ గ్రూప్స్ వాళ్ళ కన్వీనియన్స్ కోసం అప్పుడు తీసుకున్న డెసిషన్ మేకర్ పవర్ మూలాన ఆ గాడ్స్ క్రియేట్ అయినాయి. ఆ పర్టికులర్ సెక్స్లో అప్పుడప్పుడు జరిగిన దాని మూలాన ఫేజెస్ వైజ్గా పాపులారిటీ పెరగటం, ఎక్కువ మంది ఇస్లాంలో ఉన్నారా, హిందూయిజంలో ఉన్నారా, అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం, ఒక లీడర్ అనేది ఎలా కావాలో ఒక సొసైటీలో దేవుడు కూడా అదే కావాలి. లీడర్ అనేవాడు మనిషి, అది చచ్చిపోతూ ఉంటాడు, లేకపోతే ఆ లీడర్ని ఛాలెంజ్ చేసి ఇంకో లీడర్ వస్తాడు. ఆ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు జరగకుండా ఒక పవర్ మాత్రం స్టాగ్నెంట్గా ఉండి తీరాలి, స్టాటిక్గా ఉండి తీరాలి అనే కాన్సెప్ట్లో నుంచి గాడ్ని క్రియేట్ చేశాడు మనిషి. అవును. బట్ దట్ ఈస్ నాట్ టు బి కన్ఫ్యూజ్డ్ విత్ ద ఒరిజినల్ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. ఎందుకంటే అది దట్ డజంట్ కమ్ అండర్ ద సేమ్ థింగ్ ఫర్ మీ. ఇప్పుడు స్పేస్, ఇప్పుడు బాలాజీ స్పేస్ని, చంద్రుడిని, మార్స్ని బాలాజీ క్రియేట్ చేశాడు అనేది ఎవరు ఆ జోలికి కూడా వెళ్ళాడు. అని ఎంతసేపు బాలాజీ మా అయితే ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేశాడు, లేకపోతే ఇండియాలో వేరే వాళ్ళు ఉంటారా? బాలాజీ అనేవాడికి అమెరికన్స్ అంటే ఏంటి ఆయన ఉద్దేశం అనేది ఐ వాంట్ టు నో. అంటే గణపతి ఇస్లాం తీసుకున్న వాళ్ళు కేర్ చేయడా అంటే అప్పుడు ఈ ఉన్న 4-5 దేవుళ్ళు, ఇంపార్టెంట్ దేవుళ్ళు ఎవరు అసలు మనుషుల్ని క్రియేట్ చేశాడు ఫస్ట్? క్వశ్చన్ అది కదా. నేను ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఎ క్రియేటర్ అండ్ ఎ ఫెసిలిటేటర్. క్రియేటర్ అనే కాన్సెప్ట్ డిఫరెంట్, విచ్ ఇస్ బ్రహ్మ, ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్. బ్రహ్మ క్రియేట్ చేసినప్పుడు మీరు గణపతిని ఎందుకు పూజిస్తున్నారు? బ్రహ్మని ఎవడు పూజించాడు నాకు తెలిసి. సో అప్పుడు వీళ్ళు ఫెసిలిటేటర్, బికాస్ దే ఆర్ లోకల్ బాడీస్ గవర్నింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్న్ చేయడానికి బాలాజీయో ఉండొచ్చు, బాంబే అలాంటి చోట్లకు గణపతి ఉండొచ్చు, ఇస్లాం కంట్రీస్కి అల్లా ఉండొచ్చు. సో దే ఆర్ గవర్నింగ్ బాడీస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్. దే బీయింగ్ క్రియేటెడ్ బై పీపుల్ ఫర్ దెమ్సెల్వ్స్, అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ సొసైటీ. ఇందాక చెప్పాను ఆల్రెడీ, లీడర్కి ఒక ఫోర్స్కి ఉండాల్సిన అవసరం. అంటే ఆర్ యు కన్సర్న్డ్ ఒక దేవుడు లాంటి ఒక శక్తి మీద విడిపెట్టేస్తే? ఐ నెవర్ ఎవర్ సెడ్ దట్ దేవుడు ఉండటం తప్పు, పూజించడం తప్పు నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు అడిగిన క్వశ్చన్ నేను నమ్ముతానా లేదా అని. నాకు సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది నాకే ఉంది, నా మై బిలీఫ్, నా ఇంటెలిజెన్సు, నా కాన్ఫిడెన్సు, నా ఎక్స్పోజర్, నా అండర్స్టాండింగ్లోంచి నాకు వేరే చోట నుంచి గవర్నెన్స్ రెగ్యులేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఐ డు నాట్ ప్రే టు గాడ్. దేవుని క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఇన్సెంటివ్స్గా ఆల్కహాల్ అమ్మాయి కన్నా బెటర్ ఇన్సెంటివ్ క్రియేట్ చేయలేకపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మీరు హిందూ మత దేవుళ్ళనే మీకు ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది. గాడ్ నమ్మకపోయినా హిందువులు డీమీన్ చేసినంత అట్లీస్ట్ నాకు తెలిసి ఎవరు డీమీన్ చేయరు.